అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని వెంగమనాయుడు కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఫోటోగ్రాఫర్ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి శనివారం కావడంతో తన కుటుంబ సభ్యులతో కలిసి కాసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్లారు. ఇంటికి తాళాలు వేసి ఉండడంతో ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంటి తాళాలు ధ్వంసం చేసి బీరువాలో ఉన్న 25 తులాల బంగారు నగల్ని దోచుకెళ్లారు. అయితే దర్శనం అనంతరం ఉదయాన్నే ఇంటికి వచ్చిన శ్రీనివాసులు ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో పాటు బీరువాలో ఉన్న వస్తువులు కనిపించకపోవడంతో చిల్లాచెదురుగా పడి ఉండడంతో చోరికి గురైనట్లు గుర్తించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే ఇటీవల నియోజకవర్గంలో చోరులు పెరిగిపడుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక టీం ఏర్పాటు చేసి దొంగలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హలో అది ఎట్లా బెండ్ అనంతపురం జిల్లా పామిడి మండలం పామిడి గ్రామంలో వెంగళమాడి కాలనీలో ఉండే నివాసం ఉన్నాను. నిన్న పేరు శ్రీనివాసరెడ్డి, ఫోటోగ్రాఫర్. నిన్నరాకి కసాపురం వెళ్ళాము. తిరిగి 8:20కి వచ్చే లోపల అంతా జరిగిపోయింది. దాదాపు 25 తులాల దాకా గోల్డ్ పోయింది. కానీ 70,000 80,000 క్యాష్ ఉండింది. కానీ క్యాష్ అయితే ఏం ముట్టుకోలేదు, అది అట్లే వదిలేసుకెళ్ళినారు. గోల్డ్ మాత్రం 25 తులాల దాకా తీసుకెళ్ళినారు.